అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా. మత్తయి 14:13. విశ్రాంతిలో సంగీతం లేదు గాని సంగీతమును చేయవచ్చును. మన జీవితకాల సంగీతములో చాలా శృతులు తెగిపోవచ్చును. అంతటితో మన సంగీతం ఆగిపోయినదని మన భావం. దేవుడు తరచుగా కొంత వ్యవధిని, కొంచెం అనారోగ్యమును, కొన్ని విఫలములను మన బ్రతుకులో రానిచ్చును. వీటి వల్ల మన జీవిత సంగీతము శ్రవణానందముగా నుండును. మన ఆనందములకు అలాంటి తెంపులు లేనిచో మన జీవిత సంగీతం మధురముగా నుండనేరదు. ఏ అక్షరము సరిగా మ్రోగలేదో మన సృష్టికర్త స్పష్టముగా గ్రహింపగలడు. విశ్రాంతి అను అక్షరమును గాయకుడు ఎలాగ నొక్కగలడు? సరిగమ పద నిసలను అతడే సరిగా వాయింపగలడు. మధురమైన సంగీతం లేకుండా దేవుడు మన జీవితాలను ఏర్పాటు చేయలేదు గనుక ఆ రాగధ్వనిని వినసొంపుగా నుండినట్లు వేసుకొనుట మన పని. విశ్రాంతులు ఆయనే ఏర్పరచెను. అందుచేతను మన జీవిత శ్రమలు సౌందర్యముగానే ఉండును. మన బ్రతుకులో వచ్చు ఖాళీ దినములు వృధాగా కనబడినను అవన్నీ కలిసి మధుర స్వరములుగా నుండినట్లు దేవుడు ఏర్పరచెను. దేవుని వైపు చూచినచో ఆయనే మన సంగీత స్వరములను వాయించును. మనం ఆయనను దృష్టించిన తరువాత స్వరమును నొక్కి వినిపించవచ్చును. కానీ మనం నిరుత్సాహపడి మౌనంగా నున్న ఎడల మధురమైన ఆ సంగీత స్వరము మనలో నుండి వినబడును. సంతోషకరమైన ఒత్తిడి దినములలో దేవుడు నిన్ను దూరముగా పిలిచి కొంత వ్యవధిని నీకు అనుగ్రహించుచున్నాడు. ఒకవేళ ఏకాంతముగా నొక నిర్జన ప్రదేశమునకు రమ్మనుచున్నాడు. ఆయనను నీవు ఆయనతో ఉన్న ఎడల నీవు ఒంటరిగా ఉండవు. నీవు నాతో ఒక్క గడియ ఉండవా అని ఆయన మెల్లని స్వరంతో నిన్ను అడుగుచున్నాడు. నీ వెరుగున మార్గము గుండా ఆయన నిన్ను పిలుచుచున్నాడు. మధురపానము చేయు నా యోట యొద్దకు, ఆయనతో సహవాసం చేయ తన వద్దకు నిన్ను రమ్మనుచున్నాడు. నీ పరలోకపు గృహమునొద్దకు రమ్మనుచున్నాడు. ఆయనతో నున్నప్పుడే లోతైన జ్ఞానమును పొందవచ్చును. రహస్యమందే ఆయన ప్రేమ యొక్క లోతును చూడవచ్చును. ఆయనతో అంధకారమునందు ఉన్నను కొత్త పాఠములను నేర్చుకొనగలుగుదుము. నీడ కొరకును నిశ్శబ్దత కొరకును స్తోత్రములు. దేవా, దాచబడి ఉన్న దారులలో కనిపించుతున్న నీ ప్రేమకై వందనములు. గెత్సెమనేకును సిలువ యొద్దకును పిలువబడితుము గనుక నీకే వందనాలు. ఏకాంత స్థలముకై స్తోత్రాలు. రస్కిన్.